రక్షకుడైన యేసుక్రీస్తు శాస్త్రంలో మీ అందరికీ నా వందనాలు. మరి శిలువ ధ్యాన కోడికలు 31వ రోజు ఈరోజు అసూయ అంశం మీద మీ మధ్య నిలబడి మాట్లాడటకు దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి దేవాదేవునికే స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే బైబిల్లో మనం ఒక మాట చూస్తాం, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన అభివృద్ధి చెందుతున్నాడు అనే రీతిలో మరి బార్జీ గారు వయసును సైతం పక్కన పెట్టి, వయసు రీత్యా వచ్చే రుగ్మతను సైతం పక్కన పెట్టి తెల్లవారుజామున 3 గంటలు లేచి మరి ఇక్కడికి వచ్చి పర్యాలు చేస్తున్నాం. మరి ఈరోజు మీ మధ్య మాటలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి బార్జీ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే స్థానిక సంఘ పెద్దలు, మరి కమిటీ మెంబర్స్, యూత్ వారందరికీ కూడా నన్ను మీలో ఒకటిగా ఆదరించి నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈరోజు మాట్లాడడానికి నన్ను ఎంకరేజ్ చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంశాన్ని బట్టి నేను మీతో మాట్లాడదలుచుకుంటున్నాను. ఈరోజు మనకు ఇచ్చిన అంశం ఏంటండి? నేను మాట్లాడుతూ మీరు కూడా నాకు సమాధానం చెప్పాలి, లేకపోతే నాకు నిద్ర వచ్చేస్తుంది. దయచేసి ఎవరేమనుకోవద్దు. అలాగే నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నట్టు కొంచెం నాకు తడబాటు ఉంటుంది, దయచేసి ప్రేమతో అర్థం చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు మన వాక్యం వెళ్తుంది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటండి? అసలు అసూయ అనేది ఎందుకు కలుగుతుందండి? అసూయ అనేది అసలు ఎందుకు కలుగుతుంది? అసూయ అనేది అసలు ఎందుకు కలుగుతుందంటే, మన పక్కన ఉన్నవారు మనకన్నా మంచి హయ్యర్ పొజిషన్లో కానీ, ఉన్నతమైన స్థానంలో కానీ, మంచి హోదాలో కానీ, లేదా ఆర్థికంగా మనకంటే ఎక్కువగా ఉంటే కానీ వాళ్ళ మీద మనకు అసూయ కలుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఆర్థికంగా మనకన్నా తక్కువ ఉన్నా సరే వాళ్ళ మీద మనకు అసూయ కలుగుతుంది. అర్థం ఏంటంటే వాళ్ళకి ప్రజలలో మంచి ఆదరణ కానీ, పేరు కానీ ఉన్నాయని అర్థం. అలాంటి వారి మీద మనకు అసూయ, అది మనిషి నైజం, అది అసూయ కలగడం అనేది. ఎందుకంటే మన పక్కన పొరుగు పచ్చగా ఉంటే వారలేని మన అందరిది కూడా, అలా వారలేని తనమే అసూయ అనమాట. దావీదు గారి విషయంలో కూడా అది జరిగింది అనమాట. ఒకసారి మనం 1వ సమూయేలు 18:5 చూసుకుందాం. ఒకటో సమూయేలు 18:5. దావీదు చదివండి. పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. చూసారు కదండి, అతనికి అనుకూలుడై ఉన్నాడంట. దాని గురించి ఆయన అసూయ పడిపోయాడు. ఇంకో మాట ఉంటుంది అక్కడ, మీరు చూడండి ఒకసారి. ఒకటో సమయం 18. ఓకే, 18:8 చూడండి ఒకసారి. సౌలు వేల కొలదియు దావీదు వేల కొలదియు శత్రువులను హతము చేసి తర్వాత మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూసారు కదండి, అసలు జరిగింది ఏంటంటే, అక్కడ ఫిలిస్తీయుడు అని ఒకడు గొలియాతు స్టోరీ మన అందరూ తెలుసు కదండి. ఫిలిస్తీయుడు అని గొలియాతు వాళ్ళందరినీ ఎదిరించడానికి వచ్చినప్పుడు ఎవ్వరు ఏం చేయలేకపోతే అసలు ఆ ఫిలిస్తీయుడు వస్తే ఎవ్వరు నిలవలేకపోతున్నారు అనమాట. దావీదు వాడు తొడలో సగంతో కూడా ఉండడు. వాడు వెళ్ళి గొలియాతుని చంపేసి చంపిన తర్వాత అతను సైన్యం చేరిన తర్వాత అతను వెళ్ళిన చోటల్లో విజయం సాధించుకొని వస్తుంటే జనులు పొగుడుతున్నారంట. అది సహించలేకపోయాడు. ఎవరో సౌలు గారు, మళ్ళీ ఎవరో కాదు, ఆయన సొంత మామగారు, పిల్లనిచ్చిన మామగారు సహించలేకపోయి నాకంటే ఎక్కువ దావీదుని పోతుందని చెప్పేసి అసూయ చేత విషపు చూపు కలిగి ఉన్నాడు అంటండి. అలాగే దానియేలు గారి విషయంలో కూడా జరిగింది అదే. ఒకసారి చూడండి, దానియేలు గారి విషయంలో జరిగింది ఏంటంటే, అసలు వీళ్ళందరూ కూడా ఎందుకు ఈర్ష్య కలిగిందంటే దావీదు గారి విషయంలో దానియేలు 1:17-20 వరకు చూడండి ఒకసారి. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరి మీద కూడా ఆ అసూయ కలిగిన మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉండి చూడండి ఒకసారి. దానియేలు 1:17-20 వరకు. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవల్లని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరినూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో
వీరు తన రాజ్యమందంట నుండు శకునగాండ్ర కంటెను గారడీ విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడిను. చూసారు కదండి, వాళ్ళ నలుగురు అసలు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇస్రాయేల్ రాజ్యం నుంచి వాళ్ళు ఖైదీలుగా బానిసలుగా వాళ్ళ దేశం తీసుకొచ్చినమాట. చెరపట్టబడిన వారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేశం మీద రాజ్యం యుద్ధం చేసి వాళ్ళని దాసీలుగా తెచ్చుకొని అక్కడ వాళ్ళు పెట్టుకున్న తర్వాత అసలు దాసీలుగా వచ్చిన జనము చాలా హయ్యర్ పొజిషన్లో రాజ్యంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్నారంట వీళ్ళు నలుగురు కూడా. అందుని బట్టి అక్కడ ఉన్న ప్రధానులకు మిగతా వాళ్ళందరూ శకునగాండ్ర గారడీ యుద్ధాలందరూ కూడా వాళ్ళ మీద అసూయ కలిగింది. అసూయ కలిగి వాళ్ళ మీద ఏం చేస్తారంటే అసూయతో రగిలిపోయారు అనమాట. దానియేలుకు మరి ప్రత్యేకంగా దర్శన భావం చెప్పే జ్ఞానం కూడా ఉందంట. దానియేలు గురించి ప్రత్యేకించండి, చూడండి ఒకసారి 2వ అధ్యాయము 48-49 వచ్చిన. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతడిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. అతడు దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషకు అబేద్నెగోయును వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. చూసారు కదా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వాళ్ళ అన్నిటిలోనూ ప్రావీణ్యత కలిగి అన్ని విద్యల్లోనూ ముందున్న వారిని చూసి రాజు వాళ్ళని ఎన్నుకొని ఉన్నతమైన స్థానాలు ఇచ్చాడు. ఆ ఉన్నతమైన స్థానాలు ఇవ్వడం వాళ్ళు సహించలేకపోయి వాళ్ళు అసూయ మీద రగులిపోయి వీళ్ళు ఏదో చేయాలని చెప్పేసి శద్రక్ మేషక్ అబేద్నెగో ఒక నేరము దానియేలు ఒక నేరం మోపి తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష ఖరారు చేసేలా చేశారు. కానీ వాళ్ళకి ఏం జరిగిందండి? ఏం జరగలేదు కదా. అయితే అలాగే 5:12-16 చూడండి ఒకసారి. దానియేలుకు చాలా ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే కళ చెప్పకపోయినా దాని భావన కూడా చెప్పగలంట. అక్కడ మాట ఉంటుంది, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే కళలు తెలియజేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము అతడు దీని భావం నీకు తెలియజెప్పును. అలాగే ఒకసారి 16 చూడండి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును. చాలండి, చూసారు కదండి. అంతర్భావం అంటే కళ చెప్పకపోయినా దాని భావాన్ని కూడా చెప్పగల సమర్థుడు ఎవరండి? దానియేలు. ఆ దానియేలుకున్న ఆ ప్రత్యేకమైన జ్ఞానం, ఆ సమర్థతను వాళ్ళు సహించలేకపోయి కోపంతో రగిలిపోయారు, అసూయతో రగిలిపోయారు, ఈర్ష్య ద్వేషం నిండిపోయిందంట దానియేలు మీద. ఇదంతా కావాలని వాళ్ళకంటే ఉన్నత స్థానం, అసలు దాసీగా వచ్చిన వాడు మనకంటే ఉన్నత స్థానం ఉండండి అని చెప్పేసి అధిపతులు కొంతమంది కూడి ఆయన మీద నేరారోపణ చేయాలని చెప్పేసి ఆ విధంగా తయారు చేసింది. అలాగే యేసు ప్రభు విషయంలో జరిగింది కూడా అదే. ఆయన మనుష్య కుమారుడు, అంటే దేవుని కుమారుడే భూమి మీదగా మనిషిగా పుట్టి మనిషిగా ఎదిగి సువార్త ప్రకటించిన ప్రారంభంలోనే ఆయన యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఒక సూచక్రియ కనిపిస్తున్నట్టు నెరవేర్పు. అది మీ మధ్య నెరవేంద్రబాబు అని చెప్పేసి సమాజ మందిలో మాట్లాడుతున్నప్పుడు ఈయనేంటి దేవదర్శనం చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు తప్ప ఈ నెరవేరింది అంటున్నాడు, ఇది నిజమా కాదని చెప్పేసి వాళ్ళ మత పెద్దలు కూడా అయ్యండి దాన్ని అసలు లేఖలను పరిశోధించకుండా కేవలం దేవదర్శనం చేస్తున్నాడు, జనాల్లో వీటికి ఆదరణ వచ్చేస్తుందని చెప్పేసి అసూయతో రగిలిపోయారు పరిసయ్యులు, యాజకులు కూడా. వాళ్ళందరూ మత పెద్దలు అయ్యి ఉండేది. వాళ్ళు అసలు పరిశీలించి నిజంగా దేవుని కుమారుడు ఈయనని చెప్పేసి చెప్పాల్సిన వాళ్ళే దాన్ని పరిశీలించడం మానేసి ఈ దేవదర్శనం చేస్తున్నాడు, వీడు కావాలని చెప్పేసి తనకు తానుగా ఆయన హెచ్చించుకోవాలని చెప్పేసి ఆయన అసూయతో రగిలిపోయారు అనమాట. అలా అసూయతో రగిలిపోయి ఆయన కావాలని చెప్పి శిలువకు అప్పగించారు అనమాట. అయితే దేవుడు నిజంగా దేవుని కుమారుడు కాబట్టి వాటన్నిటిని సహించి చనిపోయి తిరిగి లేచాడు. అయితే దావీదు కానీ దానియేలు కానీ శద్రక్ మేషక్ అబేద్నెగో అసలు వీళ్ళందరూ కూడా అంత మంచి ఏదైతే హోదాలో కానీ ఉన్నతమైన స్థానం ఉండడానికైనా అసలు కారణం ఏంటండి? ఎందుకు అలా ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ సేవించిన దేవుడు ఎలాంటి వాడంటే 1 సమూయేలు 17:26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పేసి గొల్లియాతుకి సవాల్ విసురుతాడు అంటే దావీదు. అంటే దావీదు సేవించిన దేవుడు ఎలాంటి వాడు అంటే
ఎలాంటి వాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం, జీవం గల దేవుని జీవం గల దేవుడు. అలాగే దానియేలు 3:26 కూడా ఒక మాట ఉంటుంది. షద్రక్ మేషక్ అబేద్నెగో చాలా అంటే షద్రక్ మేషక్ అబేద్నెగోకి శిక్ష ఖరారు చేసిన వ్యక్తి చెప్తున్నాడు ఆ మాట. దేవుడు ఎలాంటి వాడని చెప్పేసి ఆయన అప్పుడు గ్రహించి వాళ్ళందరూ వాళ్ళు చెప్పాలి మా దేవుడు ఇదని. ఆయన శిక్ష ఖరారు చేసిన నెబుకద్నెజరు చెప్తున్నాడు ఆ మాట. ఒకసారి చూడండి 3:26 దానియేలు. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు మెషకు అబేద్నెగోలు అని మహోన్నతులకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా. చాలు చూసారండి ఏమని సెలవుస్తున్నాండి ఆయన. ఆ దేవుడు ఎలాంటి వాడండి ఆయన తెలుసుకోండి. మహోన్నతుడు దేవుడు అంట. అలాగే దానియేలు విషయంలో కూడా అలాగే అంటాడు ఆయన. జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలుస్తారు సింహాల దగ్గరికి. అంటే వీళ్ళందరూ సేవించిన దేవుడు ఎలాంటి వాడు? జీవము కలిగిన వాడు, మహోన్నతుడి దేవుడు, నిత్యము ఉన్నవాడు అనువాడు ఆయన. అలాంటి దేవుడు సేవకులు కాబట్టి వారికి ఎటువంటి ఆపద వచ్చినా సరే వాళ్ళు బెదిరిపోలేదు. అలాంటి వాళ్ళ ముగ్గురు సవాలు విసిరారు. మా దేవుడు మమ్మల్ని రక్షించమని సరే మాకు అభ్యంతరం లేదు, మేము మాత్రం ప్రతిభ మొక్కమంటే తీసుకెళ్ళి శిక్ష ఖరారు చేసినంత ముగ్గురు కాదు 4 కనిపించారంట రాజుకి. 4 కనిపించగానే అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు వాళ్ళని. మహోన్నతులకు దేవుని సేవకులేరు అంటే అప్పటి వరకు ఆయనకు అర్థం కాలేదు వారు ఎలాంటి దేవుని సేవిస్తున్నారని. అయితే ఈ అసూయ అనేది మనిషిని ఎంత హీన స్థితికి దారి చేస్తుంటే, ఎంత పతనం చేస్తుంటే ఒకసారి చూడండి. ఈ మనిషిని అసూయ అనేది దేవునికి చాలా దూరం చేస్తుంది. ఎలా అంటే మత్తయి సువార్త 7:20 ఈ అసూయ, ఈర్ష, ద్వేషము, మత్సరము, అవిశ్వాసం ఇవన్నీ కూడా పరస్పరం అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములు లాంటివి. ఎలా అంటే ఒకదానితో అంటే పేర్లు ఆ సందర్భాన్ని బట్టి పదాలు మారొచ్చేమో కానీ వాటి భావం ఒకటే, వాటి మీనింగ్ ఒకటే, ప్రతిదీ కూడా ఒకదానికొకటి లింకే చైన్ లాగా ఉంటాయి అనమాట. గొలుసు అనమాట ఇదంతా పేరే మారుతుంది కొన్ని చోట్ల, కానీ దాని భావం ఒకటే. చూడండి ఒకసారి. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది చదివి మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. చూసారు కదండి, మనిషిని అపవిత్రపరిచి ఏంటంటే హృదయ ఆలోచన నుంచి వచ్చి ఇవన్నీ ఏంటంటే మత్సరము, అసూయ చాలా ఉన్నాయి, బోల్డని పేరు. ఇవన్నీ కూడా ఒకదాని పరస్పరం అక్క చెల్లెలు లేదా అన్నదమ్ములు లాంటివే. వీటిని బట్టి మనిషి అపవిత్రపరచాలి. అసలు సందర్భం ఏంటంటే కొంతమంది వచ్చి ఆయన అడుగుతా దాన్ని బట్టి మనిషి పరచబడతారంటే ఒకసారి 15 పైన అదే మాట చూడండి ఒకసారి. వెలుపల నుండి లోపలికి అంటే వెలుపల అంటే బయట నుంచి మనం తీసుకునే ఫుడ్ ఏదైనా కానీ, తినే పదార్థం ఏదైనా కానీ దానిని బట్టి మనిషి మైలుపడతాడా, అపవిత్రపరచడం చెప్పేసి అడుగుతున్నారు అనమాట. చదవండి. మనిషిని అపవిత్రంగా చేయగలిగినది ఏదియో లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రంగా చేయనను. చూసారండి, బయట నుంచి లోపల అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది కొన్ని తినకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టుకుంటున్నారు. వాటిని బట్టి మనిషి అపవిత్ర అంటే వారి విశ్వాసాన్ని బట్టి వారి వివేచన బట్టి తినకపోవడం వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగత ఇష్టం, అది తినడం తినకపోవడం కూడా. కానీ వాటిని బట్టి మనిషి అపవిత్రపరచడం అంట. మనిషి లోపల ఉండే ఆలోచనలు ఏంటంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. దురాలోచనలు, అవిశ్వాసం చాలా, ఈ అసూయ, దేశ, ఈర్ష ఇవన్నీ కూడా. వీటిని బట్టి మనిషి అపవిత్రపరచడం దేవునికి దూరం అయిపోతున్నాడు. అలాగే చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట శరీర కార్యాల్లో ఈ మాట. గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలంగా కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూస్తారు కదండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలాంటి వారు వీళ్ళందరూ కూడాను? జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వం, వ్యభిచారం, దీంట్లో ప్రధానంగా ఉన్నది కూడా అసూయ. ఈ అసూయ చేత మనిషి ఎండుకొని ఉంటే దేవుని రాజ్యానికి వారసులు కానేరంట. అంటే దేవుడు మనకి రాజ్యం ఇవ్వడం కోసమే తన రాజ్యాన్ని వదిలి ఇక్కడికి వచ్చి భూమి మీదకి వచ్చి మరణించి శిలువలో మరణించి తిరిగి లేచి మళ్ళీ వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. వీటిని బట్టి మనం వాటిని పోగొట్టుకోవడం దేవుడికి ఇష్టం అది కాదు కదండి. శరీరకాలం చాలా స్పష్టంగా ఉంది. అసూయ దానివల్ల దేవుడి రాజ్యానికి అసలు వారసునే కాదంట. మనం దేవుడి రాజ్యానికి వెళ్ళలేమంట. కనీసం అడిగారితో కూడా మనం సరిపోము. చూస్తే అలాగే
1 కొరింథీ 6:9-10 అక్కడ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అనర్హులు. ఇవన్నీ ఉన్నవారు కూడా ఏంటండి? దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యంకు వారసులు కానీ. చూసారు కదండి, దొంగలైనను, లోబులైనను. లోపం కూడా దాంతో వీటన్నింటి పరస్పరం వస్తాయి అనమాట. లోపం అంటే పక్కన ఉన్న వారిని చూసి దాన్ని కాంక్షించడం, అంటే ఇది మన దగ్గర కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి ఒక ఫీలింగ్ రావడం, అంటే ఇది మన దగ్గర ఉంటే బాగుండు, మనకు కావాలని చెప్పేసి అనిపించడం కూడా లోపం అనమాట. దానివల్ల కూడా మనిషి దేవుని రాజ్యానికి దూరం అయిపోతాడు. ఎందుకంటే దేవుడు ఇవన్నీ కోరుకోలేదు. పరిశుద్ధ హృదయం, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని మనకు సెలవిచ్చాడు. అలాగే మనం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటాడు. ఇవన్నీ పెట్టుకుంటే మన దేవుని రాజ్యానికి వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. దోషకులను ఎవరు దూషిస్తున్నామంటే మనం, అంటే దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించుకున్నాడు. మనం కాకపోతే దేవుని ప్రేమించడం కానీ పక్కన పెట్టుకుంటున్నాం. మన సహోదరుల పట్ల కూడా మన ప్రేమ ఉండదు. దాన్ని బట్టి మనం దూషించిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? దేవుని కూడా దూషిస్తున్నట్టే. దాన్ని బట్టి కూడా మనకి దేవుని రాజ్యం రాదు. త్రాగుబోతులైనను రోజులు లెక్క పెట్టుకున్నారు కొంతమంది. నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు కానీ మీరు నా మీద చూపించిన ప్రేమను బట్టి నేను ఈరోజు మీ మధ్యన దేవుని వాక్యం చేత మాట్లాడుతున్నాను. త్రాగుబోతులు కూడా వెళ్ళరంట. గుర్తుపెట్టుకుని చాలా మంచిది. మీరు అనేదా భావించవద్దు. దయచేసి ప్రేమతో అందరికీ నేను మనం చేసుకుంది ఏంటంటే, రేపటి రోజు దేవుడు 2వ రాకడ తర్వాత మనందరం కూడా తిరిగి ఎత్తపడి దేవుని రాజ్యంలో మనందరం అక్కడ ఉండాలని చెప్పేసి కాంక్షతోటి దేవుడిచ్చి నాకు ఈ తలంపులు బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే త్రాగుబోతులు వెళ్ళలేరు, దొంగలు వెళ్ళలేరు, లోబులు వెళ్ళలేరు, రెబ్బలేరు. ప్రధానంగా తాగేసి నువ్వేం చేసేవు. కానీ దేవుడు నీ దేహము దేవుని ఆలయం కదా. ఆలయం నువ్వు అపవిత్రపరిచితే నువ్వు వెళ్ళలేవు కదా. దేవుడు ఈ భూమి మీద ఉండగా దేవుడు ఇచ్చిన ఆత్మకు దేవుడు ఏర్పరచుకున్న ఆలయం నీ దేహము. దాన్ని నువ్వు అలా అపవిత్రం చేసుకుని త్రాగేసి తినేసి ఇష్టం తిరిగేసి దాన్ని అపవిత్రం చేసుకుని వెళ్ళలే కదా. దేవుడు చాలా క్లియర్, త్రాగుబోతులైనను, మద్యపానాసక్తులు కూడా ఉండొద్దని చెప్పాడు తీర్పు పత్రికలో. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినం అనుదినం వాక్యం చదువుకుంటూ వీటిని విడిచిపెట్టి దేవుడితో పాటు సహవాసం చేయాలని చెప్పి దేవుడు మనకు సెలవిస్తున్న టైం మనం ఈ 40 రోజులు మాత్రం చాలా నిష్ఠగా ఉంటాం. ఆ తర్వాత ఉంటుంది మామూలుగా ఉండదు అసలు. దయచేసి అన్నిదా భావించవచ్చు ఎవరైనా సరే. దేవుడు నాకు ఇచ్చిన ప్రేమను బట్టి అదే ప్రేమతో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ నన్ను ఎలాగైతే మీలో ఒకటిగా ఆదరించారు, నేను అలాగే మీరందరూ నా కుటుంబ సభ్యులు అన్నదమ్ములని అని చెప్పేసి దేవుని వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి గమనించగలరు. అలాగే ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఏంటండి అది? 2వ మరణం. అరే ఇక్కడ అసూయ అన్న పదవి లేదు కదా. అసలు వీళ్ళందరూ ఇప్పుడు పిరికివారు ఉన్నారు, అబద్ధవాడు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అసూయ అన్న పేరు లేదు కదా, ఇది ఎందుకు తీసుకొచ్చని చెప్పి మీరు అనుకోవచ్చు. అసలు యాక్చువల్లీ నాకు బాబ్జీ గారు అసూయ ఉంది. నేను మొహమే చెప్పగలను. నేను వయసులో పెద్దవారు, పైగా ఫాస్ట్. నేను చెప్పలేను. కానీ నేను చాలా విని నటిస్తానంటే అక్కడ ఏం చేస్తున్నాను? అబద్ధం ఆడుతున్నాను, ఆయన మోసం చేస్తున్నాను. ఆయనకి ఆయన మీద ఉన్న ఒపీనియన్ వేరు, కానీ నిజంగా ఒప్పుకోలేకపోతున్నాను. అంటే తిరిగితనం కూడా ఉంది. సో ఒకదాని కూడా ఇంకా ఎన్నో వస్తాయి చూసారు. ఒకదాన్ని బట్టి చేసేది ఒకటే, కానీ దానికి వెనకాల వస్తాయి అనమాట. కమలకాయలు 9 నెలలు ఎలా ఉంటే ఒకదాన్ని బట్టి అలాగే ఎన్ని వస్తూ ఉంటాయి. వీటిని బట్టి మనిషికి మనం ఒకటే కదా, చాలా చిన్నది కదా అనుకుంటాం. కానీ ఈ చిన్నదే మనకు చాలా అడ్డుగోడ కడుతున్నాడు. దేవుడికి నీకు నాకు కూడా. దేవుడికి మనకి మధ్యలో అడ్డుగోడ ఏంటంటే ఒక చిన్నదే. ఇప్పుడు అలాగా ధనవంతుడు లాజరు స్టోరీలో పక్కపక్కన ఉన్న వాళ్ళ మధ్యలో ఎంత పెద్ద అగాధం ఉందో, ఆ పెద్ద అగాధం మనకి అసూయ, ద్వేషము, ఈర్ష దేవుడికి మనకి మధ్యలో ఉందన్నమాట. నరకం అంత ఈజీ కాదు. మనం ఏదో సింపుల్గా చదివేసుకుంటున్నాం, 2వ మనం చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నరకం అంత ఈజీ కాదు. ఎలా చెప్పాలి మీకు? మరి ఒకసారి చెప్తా. మీకు నరకం అంటే జస్ట్ నేను చదువుకున్న దాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను తెలుసుకుంది. మీకు కొంచెం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అంత ఈజీ అనుకోవద్దు. ప్రతిదీ కూడా నరకం మనం ప్రతిసారి చదివేసి వదిలేసి వెళ్ళిపోతాం. కానీ నరకం, అగ్ని, అరుదుపురు ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి ఉన్న పదాలు అలవాటు అయిపోయినాయి. కానీ నరకం అంటే అంత ఈజీ కాదు. ఎలా ఉంటుంది నరకంలో? ఇప్పుడు నరకంలో ఉన్న ఆత్మ జస్ట్ అనుకో, ఇసాక అలాగే ఏమి వెళ్ళిపోడు అనుకోండి అంతే. అయితే ఇది కత్తి, ఇది అందరూ కత్తి. గమనించండి, ఈ మనిషి ఎలా ఉంటే అగ్నిలో కాలుతుంటే ఈ కత్తి ఇటు నుంచి ఎలా దూసుకుని ఇలా వస్తుంది, కానీ శరీరానికి మాత్రం ఏమవు.
ఈ శరీరానికి ఒక దెబ్బ తగలదు, ఏమీ జరగదు. కానీ ఆ కత్తి గుచ్చుకున్నప్పుడు ప్రతిసారి బాధ వస్తుంది. ఆ కత్తి గుచ్చుకోవడం వల్ల మా శరీరానికి బాధ వస్తుంది, కానీ శరీరం మాత్రం అలాగే ఉంటుంది. ఏ శరీరం అండి? అక్కడికి వెళ్ళాక అక్కడ ఇచ్చే శరీరం, ఈ శరీరం కాదు. ఈ శరీరం అట్లా కలిసిపోతుంది. ఇది ఇలాగే వెళ్ళిపోద్ది అనుకోవద్దు. మహిమ శరీరం, పరలోకంతో మహిమ శరీరం, అక్కడికి వెళ్తే దాని తగ్గ శరీరం ఉంటుంది. ఆ శరీరం మాత్రం ఏమవుతుంది? ఈ కత్తి ఇలా దూసుకున్న ప్రతిసారి కూడా దానివల్ల కలిగే బాధ వస్తుందంట. చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి చీము నెత్తురు కారుతాయి అంట. అసలు చాలా సువాసన వస్తుంది తెలుసా చీము నెత్తురు? తెలుసా అండి మీకు? చీము వాసన తెలుసా ఎవరికైనా? జనరల్ మా చిన్న దెబ్బతిని ప్రతిసారి చీమ పడితే కూర్చుంది వాసన వస్తుంది చదువుతా. ఆ వాసన మనం భరించలేం ఏది చిన్న దెబ్బకే. కానీ అక్కడ నిమిషము మన చెవులు, ముక్కులు, నోరు, నవరంధ్రాల నుంచి కూడా చీము నెత్తురు బయట కారుతాయంట. అది నవరంధ్రాల నుంచి చీము నెత్తురు కారుతానే ఉంటుంది. ఇలాగే కొన్ని అంటే చెప్పలేని పురుగులు, వాటి పేరు కూడా కొన్ని కొన్ని చోట్ల చెప్పలేని పురుగులు మనిషికి బాధ కలిగించాయి. అవన్నీ కూడా మనిషి ఇటు పక్క నుంచి అటుపక్క, అటుపక్క నుంచి ఇటుపక్క వెళ్తూ వాటి వలన కలిగే బాధను అనుభవిస్తాడు. కానీ మనిషి దానికి ఆ శరీరానికి మాత్రం ఏమవదు. అంత ఘోరంగా ఉంటుంది. ఏదో సింపుల్గా మన చిన్నప్పటి నుంచి మన నోటికి అలవాటు అయిపోయింది ఏమని? అగ్ని అవదు, పురుగు చావదు, అంతే. దాని భావం తెలుసుకోలేకపోతే ఎప్పుడు ఎలాగే ఉండిపోతాం. దాని భావం తెలుసుకుని అరే అసలు ఎందుకు ఇన్నిసార్లు దేవుడు అలా రాయించాడు, అసలు దానికి ఉన్న ఏంటి దాని చెప్పేసి మనం లోతు తెలుసుకోలేకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ప్రతి దానికి కూడా లోతు తెలియకపోతే పైన ఉండిపోతుంది. దాన్ని బట్టి మన పాపం ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. అలాగా ఆ రెండవ అగ్ని మరణం కూడా మనం వెళ్ళకూడదని చెప్పేసి దేవుడు ముందుగా మనం హెచ్చరిస్తున్నాడు. అలాగే సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చూసారండి, మత్సరం అంటే అసూయ లాంటిది, ఈశ లాంటిది, ద్వేషం లాంటిది. మన శరీరానికి కుళ్ళు అంటది, ఎముకలకి కుళ్ళు అంట మత్సరం. అంటే కొన్నిసార్లు చూడండి, ఒక్కొక్క మనిషికి చెప్పని రుగ్మతలు వస్తాయి. అంటే కొంతమంది పెళ్ళై కొన్నాళ్ళైనా సరే, అంటే వాళ్ళు ఏదో తప్పు చేసిన వినడు, కానీ మన తల్లిని చేసే పాపాలు కూడా దేవుడు ఉల్లపోస్తుందని చెప్పాడు కదా. ఇప్పుడు తానే విషయంలో చూసుకుంటే చేసింది అధిపతులు మాత్రమే, కానీ వాళ్ళ ఇంట్లో ఉండే భార్యలు కానీ పిల్లలు కానీ తెలుసు అసలు ఏమైనా చేసిన ఆలోచన ఏంటో. కానీ సింహాల బోర్లు మొత్తం అందరూ పడవేయబడ్డారు. అలాగే యెహోషువ, మోషే గారు యెహోషువ తీసుకొస్తున్న టైంలో ఆకాన్ చేసిన తప్పిదం వల్ల కుటుంబం అంతా రాళ్ళతో చావగొట్టబడ్డారు. అలాగే తర్వాత ఎలీషా సేవకుడైన గెహజీ కూడా అతను వద్దన్నదాన్ని ఇతను తీసుకున్నాడు. దాన్ని బట్టి చేసింది ఒక్కడే, కానీ మొత్తం కుటుంబం మొత్తానికి ఆయన సంతతికి కూడా కుష్ఠరోగం వచ్చింది. అది ఒక్కరితో పోదండి పాపం అనేది. మనం చేసిన పాపం మనం ఒక్కరితోనే పోదాం, మన కుటుంబానికి కూడా అంటుకుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో మనం ఆస్తులు అలాగైతే అందరికి పంచుతాము, మనం చేసే పాపం కూడా దేవుడు అందరికీ పంచుతున్నాడు. మనం ఒక్కరితో ఆగిపోతే పర్లేదు, అదొక్కరితో ఆగట్లేదు, కుటుంబం మొత్తాన్ని అంటుకుంటుంది. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల్లో పోస్తున్నాడు దేవుడు. అలాగే మనం చేసిన కొన్ని తప్పిదాల వల్ల, తెలియజేసిన తప్పిదాల వల్ల మన పిల్లలకు ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్ని సంవత్సరాల పిల్లలు కలగకపోవడం, లేదా తెలియని రుగ్మత రావడం. కొంతమందికి ఏంటంటే హాస్పిటల్ ఎప్పుడు స్కానింగ్లో తెలియదు, రక్త పరీక్ష తెలియదు, కానీ దాని ఆ బాధ అనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో మత్సరం ఉండిపోయింది, లేదా పుల్లు ఉండిపోయింది. అది నువ్వు సరి చేసుకోలేకపోతే జీవితకాలం ఆ బాధ పడతానే ఉంటారు. మనం సరి చేసుకోవాలి. వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి అడ్డుకున్న దాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. దేవుడు మనకు దేవుడికి నీకు అడ్డుకున్న పాపాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దీన్ని చూపిస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోలేకపోతే చాలా నష్టపోతావు అనమాట. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ చిన్న తప్పులతో సరిపెట్టుకుంటున్నామా? ఒకసారి చూడండి, అపోస్తల కార్యాలు 5:1 నుంచి చదవండి. అననీయ నువ్వు ఒక మనుష్యుడు చదివి మైక్ తీసుకున్నా. అననీయాను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. తెలుసు, ఈ కథ మనందరికీ తెలుసు. అక్కడ రాయబడిన భార్య భర్తలు ఎవరంటే అననీయ సప్పీరా. వాళ్ళు పేతురు కోసం, అంటే పేతురు సేవకు వెళ్తున్నప్పుడు కొంత భూమి అమ్ముకొని ఆ భూమి మీద వచ్చిన డబ్బంతా కూడా వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, పేతురు లేనప్పుడు కొంత దాచుకొని, భార్య భర్త ఇద్దరు కోసం కొంత దాచుకొని కొద్దిగా ఇస్తారనమాట. అప్పుడు పేతురు అడుగుతున్నారు 3వ వచనంలో, ఒకసారి చూడండి. అప్పుడు పేతురు అననీయ
నీ భూమి మేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చూసారండి, మనం ఎవరిని మోసం చేస్తున్నాం అంటండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఇప్పుడు యశ్ ప్రభు వారు శివుడు మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మన మధ్య పంపిస్తాను చెప్పాడు. ఆ పంపించిన ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఆయన్ని మోసం చేస్తున్నాం అంట. మనం ఎవరైనా అనుకుంటారండి, చిన్నగా అసూయ దాసే కదా అనుకుంటాం, పర్లేదు ఈ దేవుడు చూస్తుంది ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ మనకి హృదయాలోచన వచ్చే చిన్న భావం అసూయ, దాన్ని బట్టి మనం ఎవరు మోసం చేస్తున్నాం? సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుని నాశనం చేస్తున్నాం, మోసం చేస్తున్నాం. ఆయన మోసం చేసి మనం సాధించేది ఏముందా? ఒకటే నిత్య మరణం. అంతకుమించి మనం సాధించగలిగింది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసి మనం సాధించేది అదొక్కటే, అంతకుమించి అసలు మనం ఏమీ చేయలేం. దాని తర్వాత 9వ వచనం కూడా ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? చూసారండి, భార్య కూడా ఆయనతో చేరిపోయి ఇంతగా అమ్మేవండి, మాకు ఎంత వచ్చింది చెప్పేసి అబద్ధం చెప్తుంది. అంటే అమ్మినప్పుడు బాగానే ఉన్నారు, డబ్బు చూడంగానే భావం వస్తుంది, అసూయ కలిగిపోయింది, ఈశ్వరు వచ్చేసింది. అదే మన డబ్బు వాళ్ళకి ఎందుకని ఆలోచన వస్తుంది అంతే. ఇద్దరు కూడా ఆన్ స్పాట్. పేతురు ఆ మాట అనగా చచ్చిపోయారు. పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నా అంట, దేవుని శోధిస్తున్నామంట. అంటే దేవుని బాధ పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం అనమాట. దేవుని దుఃఖ పెడితే మనకు వచ్చేది ఏంటంటే పర్యవసానం మరణం. చూశారు కదా, చదివారు కదా అక్కడ. వెంటనే ఇద్దరు కూడా మృత తీసుకెళ్ళి వెంటనే పాలు పెట్టేశారు ఇద్దరిని కూడా. అందుకే దేవుడు చాలా చెప్తున్నాడు. ఎఫెసీ 4:30. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చాలండి. చూసారండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుందంట. మనం జనరల్గా అందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే మీలో ఉన్నవాడు తర్వాత అందరూ మనకు వచ్చిన వాక్యం కంటతో ఆ వాక్యం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మనం చేసే ప్రతి కార్యాన్ని బట్టి ఎవరు దుఃఖపడుతున్నారు? త్రాగిన ప్రతిసారి కూడా పరిశుద్ధంగా దుఃఖపడుతున్నాడు లోపలుండి. అరే బాబు, ఎందుకు నువ్వు తాగుతున్నావు, నన్ను ఎందుకు ఇంత దుఃఖపెడుతున్నావు చెప్పేసి ఆయన బాధపడుతున్నాడంట. తాగిన ప్రతిసారి, పురుగాన్ని తిట్టుకున్న ప్రతిసారి, తోటికోడని చూసి కుళ్ళుకున్న ప్రతిసారి, అత్తగారిని చూసి తిట్టుకున్న ప్రతిసారి, కోడలను తిట్టుకున్న ప్రతిసారి, వీళ్ళందరూ చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు, ఏడిపేస్తున్నారు. దేవుడు పౌలు గారి చేత రాయేస్తున్నాడు అనమాట, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి. దాని తర్వాత చూడండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు మన అందరం కూడా ముద్రింప. ఏ విమోచన దినం వరకు అండి? తీర్పు తర్వాత వచ్చే విమోచన దినం వరకు కూడా మనం ముద్రింపబడి ఉన్నామంట ఆయన ఆత్మలో. ఆయన ఆత్మను ముద్రింపబడిన మనము ఈ చిన్న తప్పుదలకు అనుకుంటాం, కానీ ఈ చిన్న తప్పుదలు ఎంతవరకు తీసుకెళ్ళి పరిశుద్ధ దేవుని దుఃఖపడుతున్నాం అంట. మనం అలా ఉండడం దేవుని ఇష్టమా? కాదు కదా. ఈ రోజున దేవుడు అంటే మనం చెప్తున్న దురుద్దేశం కావచ్చు, నేను చెప్తున్న ఆత్మవంచన బట్టి ఈ రోజు చెప్తున్న అసూయ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ మనలో ఉన్నాయేమని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చేత, ఈ మాటల చేత మనతో మాట్లాడుతున్నప్పుడు ఇవి ఒకవేళ దేవుడికి మనకి అడ్డుకుని అని చెప్పేసి మనం ఆలోచించుకొని, ఒకవేళ మనలో కనుక ఇవి ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుడి ఎదుట ఒప్పుకొని మొత్తం కడిగేసుకుంటే దేవుడు మళ్ళీ నిన్ను పట్టుకొని పైకి లేపుతాడు. లేదంటే అలా పతనాస్తులకు వెళ్ళిపోతావు. పతనాస్తులకు వెళ్ళి నువ్వు ఏమైపోతావు అండి? ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు రాజభోగం అనిపించవచ్చేమో, జలస చేయొచ్చు, పంచపక్ష పరమాణాలు తినొచ్చు. కానీ చనిపోయిన తర్వాత మనిషికి జీవితం అంతా అసలు ఎక్కడుంది? చనిపోయిన తర్వాతే ఉంది. ఈ శరీరానికి చావు ఉంది, కానీ ఆత్మకు చావలేదు కదా. ఆత్మకు చావలేదు. ఆత్మ ఎక్కడ ఉండాలనేది మనం ఈ శరీరంలో ఆత్మని కూడా డిసైడ్ చేసుకోవాలి. అందుకే దేవుడు ఎంత ఇదిగా మనల్ని హెచ్చరిస్తున్నాడు, వాక్యం చేత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు డైలీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన అవసరం దీనికి లేదు కదా. దేవుడు కానీ ఆయనకి ఇచ్చిన భారాన్ని బట్టి ఆయన ప్రతిదినం వచ్చి వాక్యం చేత మనకు ఉదక స్నానం చేస్తున్నాడు. ఆ ఉదక స్నానంతో మనకు కడగపడిపోవడం మన ఇష్టం. అది మనం కడుక్కుంటే మనకున్న మురికి వదులుతుంది. లేదు ఆయన చేర్చుకుని వెళ్ళిపోతే మనం ఉడుతో ఇంకో మనం రుద్దుకోమంటే ఆ మురికి అలాగే ఉండిపోద్ది. ఆ మురికితో అలాగే వెళ్ళిపోతుంది నరకంలోకి, సర్వనాశనం అయిపోతాం. అర్థమైందా? అయితే వీటన్నిటి మనం ఎదిరించి కూడా తీతుకులో మాటలు చూడండి ఒకసారి. తీతుకు 2వ అధ్యాయం
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫస్ట్ నుంచి చదవండి. నీవు హితబోధక అనుకూలమైన ఎవరండి? నీవు అంటే మనమే విశ్వాసులం. మన సోమవారం తెల్లజేరు కట్టుకొని మగవాళ్ళు తెల్లబట్టలు వేసుకుని చక్కగా పరిశుద్ధంగా వెళ్ళిపోతాం. సోమవారం మొదలెడతాం ఇరుగామం చూసి పొరుగామం చూసి తిట్టుకోవడం. ఆదివారం సువార్తమ్మ, సోమవారం సూర్యకాంతం, అంతేనండి. అయితే దేవుడు అక్కడ మనకిస్తున్న ఒక మాట చూడండి. నీవు హితబోధనకు అనుకూలమైన సంగతులను బోధించు. వృద్ధుల గురించి అంటే అత్తగారి మా వచ్చినంత కొంచెం వయసు మళ్ళినంత వృద్ధులు ఉంటారు చూసారా, ఇక్కడ కూర్చోలేక కొంతమంది పొగలబెట్టే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడతాను దేవుడు. చూడండి ఒకసారి. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారిని ఉండి. చూడండి, ఓన్లీ వృద్ధులకు చెప్తున్న ఈ మాట. మితానుభవంగా అంటే ప్రతిదీ కూడా మితంగా మాట్లాడడం. అంటే ఒక్కొక్కసారి కోడళ్ళే కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్తున్నారు, పని చేసి వస్తున్నారు. వాళ్ళ గురించి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ తిరిగి వస్తుందని చెప్పేసి కాకుండా మితంగా మాట్లాడే, అమ్మ ఎలా ఉంది, చేతుల పని ఎలా జరుగుతుంది, పర్లేదు, నీకు ఒంట్లో బాగుందో, నీకు నేను సాయం చేయను అని మితంగా మాట్లాడుతూ ప్రేమ చూపించమంటాడు దేవుడు. సహనమైన ప్రేమ చూపించి స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ అంటే దేవుడు మనకిచ్చిన ప్రేమ చూపించమన్నాడు. ఈ లోకంలో డబ్బు ఉంటే ప్రేమ, లేకపోతే ఆ ప్రేమ కాదు. కోడలు కూడా సంపాదిస్తే ఈరోజు ప్రేమించి అత్త కూడా చాలా మంది ఉన్నారు. సంపాదించకపోతే ఇచ్చింది తిట్టవులు ఉన్నారు. ఏం తీసుకొచ్చాయి నా కొట్టుని అలా చిన్న అమాయకం చేసి ఆడుకుంటున్నా, కొంగు ముడేసుకున్నాం అని చెప్పి తిట్టే అత్తలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడారు దేవుడు. విశ్వాస ప్రేమ, దేవుడు మనకిచ్చిన విశ్వాస ప్రేమ స్వస్థ బుద్ధి కలవాలని అని చెప్పేసి మిశ్రమన్నాడు. అలాగే కంటిన్యూ చేయండి ఒకసారి. వృద్ధ స్త్రీలు మళ్ళీ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. కొంటె కత్తులు అంట, అంటే పొరలు పెట్టే మాట మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది అసలు విషయం. మిగుల మద్యపానాసక్తులే ఎండకుడి. ఎవరండి? ఈ రోజుల్లో ఆడమగ తేడా లేకుండా కూడా తాగుతున్నారు. వీళ్ళందరూ మిగుల మద్యపానాసక్తులు ఎండిపోతున్నారు. అలా ఉండవద్దని చెప్పి దేవుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. అక్కడ తీసుకొచ్చిన మాట మనకి ఎక్కడగా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇలాగా కంటిన్యూ అయిపోతుంది. వంశ పారంపర్యం ఆస్తిలో వస్తే అలా వచ్చేస్తుంది మద్యపానం. ఆడిపోకుండా తర్వాత ప్రవక్తని ఎందు భయభక్తులు గలవారి ఉండవాలని. ఎవరైందండి భయభక్తులు? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఆ తర్వాత దేవుని వాక్యం అంటే మీరు చేసే ప్రతిసారి కూడా మిమ్మల్ని అప్పుడే తిట్టుకుంటే జనాలు మీ ఎదురుగా తిడతారండి. కొంచెం ఆయన ప్రతిసారి మిమ్మల్ని తిట్టుకోదు. మీ ఎదురుగా చాలా, అరే నువ్వు తాగకపోతే చాలా మంచోడు, నువ్వు తాగితే నువ్వు తయారవుతావు అని చెప్పి సింపుల్ ఒక మాట అనేసి పట్టుకెళ్ళాక వీడంత వేస్ట్ గాడు, వీడంత వరస్ట్ ఉంటాడండి, వీడు తాగితే పర్వాలేదు చెత్తేదాడని తిట్టేసుకుని అక్కడ తాగిపోతారే. మరి ఆధారం రాగానే దేవుడు దేవుడు వెళ్ళిపోతాడండి. ఆ దేవుడు ఎలా తయారు చేస్తాడు అని చెప్పి దేవుడు కూడా తిట్టుకుంటారు. అంటే నువ్వు చేసే పని వాళ్ళు ఎవరు దూషింపబడుతున్నారు అంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అసూయ, ఈర్ష్య, ద్వేషం వీటిని బట్టి కొంత మనం చేసే పనులు బట్టి కొంత తాగుని బట్టి కూడా దేవుడు దూషింపబడుతున్నాడంట. ఆ తర్వాత చూడండి, యవ్వన స్త్రీలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు. యవ్వన స్త్రీలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, కొనాలు భార్య భర్తలు అయిన వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళకి కూడా చెప్తున్న మాట ఏంటంటే తమ భర్తలకు లోబడాలంట. లేదు నువ్వేంటంటే నేనంత, నువ్వేంటంటే నేనంత. ఈ రోజు అలాగే తయారయ్యారు. కానీ అలాగే దేవుడు లోబడండి మనం అలాగని చెప్పేసి వాళ్ళు చేసే ప్రతిసారి మనం తలదించుకొని కాదు. దేవుని వాక్యం చేత ప్రేమతో గద్దించి మాట్లాడమన్నాడు అంతే తప్ప నువ్వెంత నేను ఎంత చెప్పేసి నువ్వు తంతే నువ్వు ఓడిపడితే రెండు పడుతుంది చెప్పేసి దేవుడు అలా చెప్పలా. తెంగా మాట్లాడమన్నాడు. దేవుడు చూపిన ప్రేమను బట్టి కుటుంబాన్ని కట్టుకోమన్నాడండి. ఇవన్నీ కూడా అలా చదువుకున్న పనులు చాలా ఉన్నాయి. ఆ 2వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. ఇవన్నీ మన విశ్వాసమైన మనం చూపించాలి, మాదిరి కనపరచాలి. మాదిరి కనపరచకుండా మనం చూపించదండి అసూయ, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, దురుద్దేశము, ఆత్మవంచన, ఇవి మనం చూపిస్తున్న లక్షణాలు. ఇవి కాదండి దేవుడు చూపించమన్నది. మనం చూపిస్తున్న ఇప్పుడు మనం చదువుకునే ఎన్ని కూడా దేవుడు చూపించమన్నాడు. ఎలా అంటే మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే పనులు బట్టి, మనం చేసే ఆలోచనలు బట్టి, వీటిని బట్టి దేవుడు అంతకంత హెచ్చింపబడాలి. ఇప్పుడు దానియేలు వల్ల రాజ్యం మొత్తం మారింది. జీవం గల దేవుడు అని చెప్పేసి అందరూ తెలుసుకున్నారు. శత్రుఘ్న మేషక అబేద్నెగో వల్ల మహోన్నత దేవుడు అని చెప్పేసి అందరూ తెలుసుకున్నారు. అలా మనల్ని బట్టి మన దేవుడి గురించి తెలుసుకోవాలి తప్ప దూషించుకోకూడదు.
మనం చేసే పనులు అలాగే ఉండాలి. మనం ఎలా మారిపోవాలంటే అసలు ఒకవేళ మనలో ఎవరైనా ఈ పాపం ఉంటే కనుక ఇప్పుడే తీసేసుకొని ఇప్పుడే రియలైజ్ అయ్యి, ఎందుకంటే వాక్యం అనేది అర్థం అంటది. వాడైనా 2 అంచులు ఖడ్గం, అది మీ అందరికి తెలిసిన మాట. ఇప్పుడు మాట్లాడే నన్ను వింటున్న మిమ్మల్ని కూడా సరి చేస్తున్నాడు వాక్యం. అలాగే వాక్యము అర్థం, మనం ఇప్పుడు మన అర్థం నుంచి అంటే మన స్వరూపం ఎలా కనిపిస్తే ప్రతిబింబం, అలాగే వాక్యం కూడా మనకు మనం చేసే పాపను అలా చూపిస్తుంది అనమాట. ఆ చూపించినప్పుడు మనం రియలైజ్ అయ్యి దాన్ని ఒప్పుకొని వదిలేసుకోవాలి. వదిలిపోకుండా లేదు పాస్టర్ నా గురించి మాట్లాడుతున్నారు, ఇండైరెక్ట్గా నన్నే తిడుతున్నారని ఫీల్ అయ్యి ఆ సంఘం నుంచి అలా తప్పుకుంటే నష్టపోయేది మనమే. అర్థమంటే వాక్యము చూసుకోవాలి ఏమని చెప్పేసి పాట ఉంది కదా, ఆ పాట అర్థమంటే వాక్యం మనం చూసుకోవాలి, ప్రతిదినం దాన్ని ధ్యానించాలి. ధ్యానించి ఒకవేళ మనం చేసే తప్పుడు మనం తెలియకపోతే వాక్యమైన దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడి గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపులు మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే గద్దింపు చాలా విలువైన, దేవుడికి ఇచ్చే గద్దింపు. సామెతలో ఉంటుంది గద్దింపు గురించి చాలా, ప్రతి మాట గద్దింపు గురించి చాలా ఉంటుంది అసలు, తెలుసా? చూడండి సామెతలు 6:23. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న దేవుని సేవకుడు ఆత్మావేశంతో ఒక్కొక్కసారి మనతో గద్దించినప్పుడు ఆ గద్దింపును మనం తీసుకోలేకపోతే, ఆ గద్దింపుకు మనం లొంగకపోతే కనుక ఎంత ప్రమాదం. చాలా రకాలుగా ఉంది అక్కడ. 6:23 చూడండి ఒకసారి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు. చూసారండి, ఇక్కడ నిలబడిన దేవుని సేవకులు ఊరినే గద్దించారంటే ఎవరు కూడా అలా పని లేక హెచ్చరించరు. అయితే మనకంటే వాళ్ళు ఏది ఎక్కువ అని చెప్పేసి చూపించడానికి మనకు గద్దించరు. శిక్షార్థమైన గద్దింపులు, జీవ మార్గములు. అందుకే వాళ్ళకి దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి వాళ్ళు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును మనం స్వీకరించి, ఒకవేళ అదే తప్పు మనకుంటే కానీ తీసేసుకోవాలి. మనం ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. మత్తయి సువార్త 18:1-4 చూడండి ఒకసారి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి చదవండి. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకోని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూసారు కానీ చిన్నపిల్లలు అంటే అక్కడ రాయబడిందంతా కూడా అందరూ తెలుసు. చిన్నపిల్లలు తీసుకొస్తే కొంతమంది శిష్యులు తీసుకెళ్ళిపోతారు అన్నమాట, వద్దు అని చెప్పేసి. అప్పుడు ఒక చిన్నపిల్లని ఎత్తుకొని చెప్తున్నాడు దేవుడు, ఇలాంటి చిన్న బిడ్డలాగానే మనం మారిపోవాలంటే. చిన్న బిడ్డలు జనరల్గా వాళ్ళ వయసు వాళ్ళందరూ ఒక చోట కలిస్తే కనుక ఆడికి సరదాగా ఆడుకుంటారు. ఒక్కొక్కసారి అంటే వాళ్ళు ఏదైనా లాగేసుకుంటే కొట్టుకుంటే వెంటనే కలిసిపోతారు. అలా కక్షలు పెంచుకోరు, పగలు పెంచుకోరు, ప్రతీకారం పెంచుకోరు. అలాగే ఏం చేస్తారు కాసేపు అంతే, మరి వెంటనే కలిసిపోతారు, ఆడుకుంటారు. అలాగే అంటే వాళ్ళ మనసులో ఏ విధమైన ఫీలింగ్ ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష ద్వేషం ఉండదు. అలాంటి మనసు కావాలని చెప్పేసి మనం మారాలంట. దేవుడు మనకు ఆ విధంగా హెచ్చరిస్తున్నాడు. అయితే ఎందుకంటే ఇలా మారిపోవాలి, ఇవన్నీ ఎందుకు కనిపెట్టుకోవాలంటే మనం ఎక్కడున్నామండి? పాపలోకంలో ఉన్నాం. పాపలోకంలో ఉన్న మనం అంటే మనం మనిషిగా, అంటే మన మనిషి నైజం ఏంటంటే ఈ శరీరం పాపం శరీరం స్వభావ సిద్ధంగా మనం మూడులో అంటే పాపాన్ని త్వరగా వెళ్ళిపోతానమాట. అలా వెళ్ళకుండా దేవుడు మనకేమైనా హెచ్చరిస్తున్నాడంటే మత్తయి సువార్త 10:16 ఏంటి? కొంచెం గట్టిగా, నాకు వినిపించలేదు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎవరిని పంపిస్తున్నాడు? దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. అది సువార్తికులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. తర్వాత పాముల వలె వివేకులను పావురం వలె. చూసారు కదండి, దేవుడు ఎంత ఇదిగా మనల్ని హెచ్చరించి ఇన్ని రకాలుగా మనతో ఎందుకు ఈ 40 రోజులుగా ప్రతిరోజు అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడంటే వీటిని బట్టి మన దేవుడు దూరం అయిపోతామో లేదా అలాగా. అంటే మనంతటా మనం వెళ్ళకపోయినా మన పక్క నుంచి పొడిచోళ్ళు కూడా ఉంటారు తీసుకెళ్ళడానికి. తాగేవాడు ఒక్కడే తాగడు, వెళ్ళి 2-3 తీసుకెళ్తాడు. అలాగే మన పక్క నుండి కూడా మన పొడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే పాములలో వివేకులను పావురంలో నిష్కపటలు ఏంటాలంట. అందుకే సాతానుడు మొట్టమొదట పామును అడుగుతుంది. ఎందుకంటే పాము చాలా కుయుక్తి కలదు. భూమి మీద ఉన్న ప్రాణులు కంటే పాము చాలా యుక్తమైనది. అందుకే దేవుడు సాతాను పామును వాడుకున్నాడు. దాన్ని బట్టి మొత్తం క్లెన్స్ అయిపోయింది. ఈ రోజు ఇంతమంది ఇన్ని రకాలుగా చేస్తున్నారంటే కేవలం ఆ పాముకుని యుక్తిని బట్టి సాతాను వాడుకున్న దాన్ని బట్టి అందులో పాపంలోకి వచ్చింది. అయితే పావురం వలె నిష్కపటలే ఉండాలంట. ఎందుకంటే ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంలో దేవుడి మీకు వచ్చి దిగి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు ఏంది నేను ఆలోచన చెప్పి చెప్పాడు. ఆ విధంగా పాముల వల్ల యుక్తంగా ఉండాలి,
పావును నిష్కప్తులేండి. ఆ విధంగా ఉంటూ ఈ తోడల మధ్య ఉండంగా